హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. 1000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసి అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. పోటీ తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా క్రెడిట్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండేవారు ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అనేటువంటి ఒక కోర్స్ అనేది చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ జాబ్స్కి అప్లికేషన్ పెట్టుకున్న వారికి 1 ఇయర్ పాటు కూడా ట్రైనింగ్ ఉంటుంది. అందులో 9 మంత్స్ అనేది క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటే 3 మంత్స్ అనేది ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మరికొన్ని ముఖ్యమైన వివరాలు మనం చూసినట్లయితే, ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఈ పోస్టులకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనే వివరాలు అనేవి మనకి తరువాత ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది అఫీషియల్ వెబ్సైట్లో. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా ముందుగా చెప్పినట్టుగా 1000 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇందులో ఎస్సీ కేటగిరీలో 150 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 75 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 270 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1000 పోస్టులు, జనరల్లో 405 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి కూడా ఉద్యోగాలు అనేవి ఇందులో ఇన్క్లూడ్ అయితే చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ లేదా స్కేల్ ప్రకారం పే స్కేల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 48,480 నుంచి 85,920 మధ్య పే స్కేల్ అయితే ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. 20 నుంచి 30 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 1994 నవంబర్ 30 లేదా ఆ తర్వాత డేట్ నుంచి 2004 నవంబర్ 30 లేదా అంతకంటే ముందుగా డేట్ ఆఫ్ బర్త్ కలిగిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. అయితే డిగ్రీలో కనీసం 60% మార్కులు అనేవి వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయినట్లయితే 55% ఆఫ్ మార్క్స్ వచ్చినా సరే అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 5 ఏళ్ళు, ఓబీసీ అభ్యర్థులైతే 3 ఏళ్ళు, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అయినట్లయితే 10 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది అని చెప్పి నోటిఫికేషన్లో స్పష్టం చేయడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి అలాగే పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఆన్లైన్ టెస్ట్లో డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తంగా ఆన్లైన్ టెస్ట్లో 120 ప్రశ్నలు అయితే ఇస్తారు. మ్యాక్సిమం మార్క్స్ అనేవి 120 మార్కులకి అయితే కండక్ట్ చేస్తున్నారు. ప్రతి సెక్షన్ నుంచి కూడా 30 మార్కులు 30 ప్రశ్నలు అయితే వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకింగ్ రిలేటెడ్ ఇండస్ట్రీ నుంచి ప్రశ్నలు అయితే వస్తాయి. ఇంగ్లీష్ తప్ప మిగతా అన్ని సబ్జెక్టులు కూడా ఇంగ్లీష్తో పాటు హిందీ లాంగ్వేజ్లో కూడా ఉంటాయి. ఇంగ్లీషు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించి చూసుకుంటే 25 మినిట్స్ అయితే ఈచ్ సెక్షన్కి ఇవ్వడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్కి 15 నిమిషాలు అయితే ఇస్తారు. ఇక డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఇస్తారు. 2 ప్రశ్నలు అయితే ఉంటాయి. లెటర్ రైటింగ్ మరియు ఎస్ఐ డిస్క్రిప్టివ్ అయితే రాయాల్సి ఉంటుంది. దీనికి కూడా 30 మార్కులు అయితే కేటాయించడం జరిగింది. 30 మినిట్స్ మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నెగిటివ్ మార్కులు అయితే లేవు. అలాగే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకున్న వారు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇంటర్వ్యూలో మనం చూసుకున్నట్లయితే 50 మార్క్స్కి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 50% ఆఫ్ మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయినట్లయితే 45% ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అనేది కంప్లీట్ చేస్తారు. ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకి ముందుగా మీకు నేను చెప్పినట్టుగా ఈ కోర్స్ అనేది చేయిస్తారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్
అనేటువంటి డిప్లొమా ఈ యొక్క కోర్స్ అయితే చేయించడం జరుగుతుంది. ఈ కోర్స్కి కొంత అమౌంట్ అనేది ఫీజు అనేది పే చేయాలి. 3 నుంచి 4 లక్షల వరకు కూడా ఫీజు అనేది వాళ్ళు తీసుకుంటారు. అయితే ఇది ఎట్ ఏ టైం కట్టగలిగిన వాళ్ళు కట్టుకోవచ్చు, లేదన్నట్లయితే ఎడ్యుకేషనల్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు జాబ్ వచ్చిన తర్వాత ఈ పేమెంట్ అనేది చేయడానికి కూడా అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీనికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మంచి అవకాశం అని నేనైతే చెప్తాను. కాబట్టి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అలాగే మీకు 9 months అనేది చెప్పాను కదా, క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది ఉంటుందని. ఇందులో వాళ్ళకి 2,500 రూపాయలు పర్ మంత్ స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆన్ జాబ్ ట్రైనింగ్ టైంలో 10,000 రూపాయలు పర్ మంత్ స్టైఫండ్ అనేది ఇస్తామని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. సో 1 year అయిపోయిన తర్వాత రెగ్యులర్ పే స్కేల్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. సో ఎగ్జామ్ అనేది మన స్టేట్లోనే రాసుకోవచ్చు. ఎంపికైన వాళ్ళకి ఎక్కడైతే వేకెన్సీ ఉంటుందో ఆ లొకేషన్లో వాళ్ళు పోస్టింగ్ అయితే ఇస్తారు. సో మన స్టేట్లో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 150 రూపాయలు ఫీజు పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ అందరూ కూడా 750 రూపాయలు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లోనే ఈ ఫీజు అనేది మనం పే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ మన స్టేట్లో ఎక్కడ కండక్ట్ చేస్తారంటే విజయవాడ లేదా గుంటూరు, విశాఖపట్నంలో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో అయినట్లయితే, తెలంగాణలో అయితే హైదరాబాద్, వరంగల్ లొకేషన్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మరి ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేయడానికి ముందుగా ఒకసారి మీరు పూర్తి నోటిఫికేషన్ అనేది చదవండి. నోటిఫికేషన్ చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ జాబ్స్కి మీరు ఆన్లైన్లో అప్లై చేయండి. అప్లై చేయడానికి మరియు ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇచ్చాను. దానిపై క్లిక్ చేసినట్లయితే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుగులో ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మీరు చదువుకున్న తర్వాత ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ కూడా ఇంగ్లీష్లో చదవడానికి నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ఆన్లైన్లో అప్లై చేయడానికి లింక్ అనేది ఉంటుంది. అందులో నుంచి అప్లై అయితే చేసుకోండి. ఈ ఉద్యోగాలకి మీరు ప్రిపేర్ అవ్వాలంటే మన యాప్ ఇన్స్టాల్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అందులో మీకు ఈ యొక్క ఉద్యోగాల కోర్సు ప్రకారం ఒక కోర్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ కోర్స్ తీసుకున్నట్లయితే మీకు ఈ ఉద్యోగాల ప్రిపరేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. కంప్లీట్ సిలబస్ అయితే కవర్ అవుతుంది. సీనియర్ ఫ్యాకల్టీతో క్లాసెస్ అయితే ఉన్నాయి. అన్నీ కూడా రికార్డు చేయబడినటువంటి క్లాసెస్, చాలా క్వాలిటీతో మంచి క్లాసెస్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాము. జస్ట్ 499 రూపీస్కే ఈ కోర్స్ అనేది మీకు ఆఫర్లో ఇస్తున్నాం. కాబట్టి తీసుకోండి. అప్లై చేయాలి అంటే మాత్రం ఫిబ్రవరి 20వ తేదీలోపు అప్లికేషన్ పెట్టుకోవాలి. కాబట్టి త్వరగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.